మనిషి శరీరంలో ఒక చిన్న మెదడుంటుంది. మరి ఆ చిన్న మెదడుతోనే అన్ని నరాలు కలిసి ఉంటాయి అనేసి అంటుంటారు. మరి ఒక మనిషి ఎక్కువ ఆలోచించినా, లేకపోతే జ్ఞాపక శక్తి బాగుండాలన్నా, ఒక మనిషి హెల్తీగా ఉండాలన్నా సరే టైంకి లేవాలి, టైంకి పండుకోవాలని అంటుంటారు. మరి ఒకవేళ ఆ మెదడుకే ఏదైనా గాయమైతే, ఏదైనా నొప్పి జరిగితే, మరి ఇలాంటప్పుడు మనము చాలా సాధారణంగా నొప్పే కదా అనేసి చాలా మటుకు తీసేస్తుంటాం. కానీ ఒక్కోసారి ఆ నొప్పే మనకి ఎక్కువగా అవుతుంటుంది. మరి ఇలాంటి ఒక డాక్టర్ మనకి రోగిగా కాకుండా మనల్ని పూర్తిగా ఒక రోగిని తనకు అర్థం చేసుకొని, తన ప్రాబ్లం ఏంటి తెలుసుకొని, ఆ రోగికి ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తే ఏ విధంగా నయమవుతుంది అనేసి ధైర్యం చెప్పి ముందుకి కొనసాగుతారు డాక్టర్స్ కొంతమంది మాత్రమే. మరి ఆ కోవలోంచి ఉన్నారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు, న్యూరాలజిస్ట్. మరి ఆయన గురించి ఎంతోమంది మంచి హస్తవాసి, మరి అదేవిధంగా ఆయన చేతుల మీదుగా జరిగిన మాకు ట్రీట్మెంట్స్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నాయి, మాకు మాత్రం ఎంతో మేలు జరిగింది, ఆయన ట్రీట్మెంట్ మాత్రం అత్యద్భుతం అనేసి అంటుంటారు. మరి ఈ అత్యద్భుతమైన ట్రీట్మెంట్ గురించి ప్రజల నోట విన్నాము. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన చేతుల మీదుగా ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆయన మంచి హస్తవాసి అనేసి ప్రజలు నమ్మడమే కాదు, ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ విషయాలు ఈరోజు మా డాక్టర్ మా నమ్మకం కార్యక్రమంలో మనం చూడబోతున్నాం. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, సర్జరీ చేయించినాము. సార్ చాలా మంచివాడని తెలిసి ఇక్కడ తీసుకొచ్చినాము. 6 నెలలు అవుతుంది ఇప్పటికీ. ఇక్కడికే వస్తున్నాము. మంచిగా చేస్తుండు. మంచిగా మా అబ్బాయికి అసలు బతకడు అని చెప్పే సూచన ఉండే, మంచి ఇప్పుడు బతికి మంచిగా చూసుకుంటున్నాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జయప్రసాద్. సార్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే పేషెంట్ మీద ఫస్ట్ న్యూరలాజికల్గా ఎలా చెక్ చేయాలంటే అలా చెక్ చేసి ఒక ప్రొసీజర్ పాడు ఒక విధి విధానంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్తో జర్నీ అయితే చాలా మనకి ఒక ఇంట్లో వాళ్ళు మనకి ఎలా ఫ్రీగా మూవ్ అవుతారో ఒక మమ్మీ డాడీ లాగానే కామన్గానే మనకి ట్రీట్ చేస్తారు సార్. मैं डॉक्टर संतोष कुमार सर को 10 ईयर से जानती हूँ. उनका जो ये 10 साल में मैंने उनका जो एक्सपीरियंस देखा है, उनका जो ट्रीटमेंट देखा है पेशेंट्स के साथ, वो एक अच्छा बहुत इतने सारे न्यूरोलॉजिस्ट हैं यहाँ पे, लेकिन उनमें उनका ट्रीटमेंट मुझे बहुत अच्छा लगा है. డాక్టర్ కావాలన్న ఆలోచన కొందరికి ఒక వృత్తి. కానీ డాక్టర్ సంతోష్ కుమార్ గారికి అది చిన్నప్పుడే పుట్టిన జీవిత లక్ష్యం. తన కుటుంబంలో తండ్రి పెద్దనాన్న పక్షవాతం బారిన పడటం, అంతేకాకుండా తన ఊరిలో వందలాది కుటుంబాలకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం, చిన్న జబ్బొచ్చినా పెద్ద చికిత్స అవసరమైన నగరానికే పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఆ బాధను కళ్ళారా చూసిన ఓ చిన్న మనసు తాను డాక్టరై అలాంటి వారికి అండగా నిలవాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ కలను కష్టంతో క్రమశిక్షణతో నిజం చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక గాంధీ మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేశారు. తర్వాత న్యూరాలజీపై ఆసక్తితో DM పూర్తి చేసి 2016లో న్యూరో ఫిజిషియన్గా తన వైద్య ప్రయాణాన్ని ప్రారంభించారు. 8 ఏళ్ల పాటు కేర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా సేవలందించిన డాక్టర్ సంతోష్ కుమార్ గత 2 ఏళ్లుగా స్టార్ హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్గా సేవలందిస్తూ అదే సమయంలో శంషాబాద్లోని లిమ్స్ కార్డియో మరియు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటున్నారు. వైద్య వృత్తిలో ముందుకు సాగుతున్న ప్రతి అడుగులో తనపై నమ్మకముంచి ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన డాక్టర్ రామరాజు గారి సహకారాన్ని డాక్టర్ సంతోష్ కుమార్ ఎప్పటికీ మర్చిపోలేనిదిగా భావిస్తారు. న్యూరాలజీ అంటే కేవలం వ్యాధిని గుర్తించడం కాదు, ఒక మనిషి జీవితానికి మళ్లీ ఆశని ఇవ్వటం, ఒక కుటుంబానికి తిరిగి ధైర్యాన్ని అందించడం. అదే నమ్మకంతో, అదే అంకితభావంతో ప్రతి రోగిని తన కుటుంబ సభ్యుడిలా భావిస్తూ సేవలందిస్తున్న వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్. ఇది కేవలం ఒక డాక్టర్ విజయగాథ కాదు,
ఒక చిన్ననాటి కల, వేలాది మంది జీవితాల్లో వెలుగును నింపిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. మా బాబు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీగా ఇక్కడికి తీసుకొస్తే 24 గంటలు మార్నింగ్ వరకు ఉంచారు. మార్నింగ్ వరకు ఉంచితే ఇక మమ్మీ డాడీ గారు సిగ్నేచర్ కావాలంటే మేము వచ్చేంత వరకు ఆపారు. ఇక 1 అవర్లో ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు, ఇట్లా అవకాశాలు లేవు అని చెప్పారు. ఇక ఎట్లయినా చేసేసేరి, మేము ఎన్ని పైసల డబ్బులైనా పెట్టుకుంటామని చెప్పేసినాము. చెప్తే సరే అని సర్జరీ చేసేసారు. మంచిగా అనిపించింది. మంచిగా మనకు కూడా సర్జరీ అయిపోయిన తర్వాత చూపించారు బాబుని, పర్వాలేదు బాగానే ఉందని. ఒక 5 రోజులు 2 డేస్ అబ్జర్వేషన్లో పెడతాము, తర్వాత మంచిగా ఉంటాడు బాబు అని చెప్పారు. ఇక అప్పటిదాకా కొంచెం టెన్షన్గా ఉండే. తర్వాత ఇక 5 డేస్ తర్వాత 6 డేస్ తర్వాత మంచిగా అయిండు. అప్పుడు సంతోష్ డాక్టర్ ఇక నమ్మకం అయిపోయింది మాకు. ఇక మంచిగా అనిపించింది. చాలా బాధ అనిపించింది మేడం. అందుకనే బాధపడి మంచిగా అయింది. ఇప్పటికి చాలా 5 రోజులు అసలు తిండి తినకుండా ఏడ్చిన మేడం. సార్ వల్లనే బతికిండు. ఇంకా ఇప్పుడు ఇక మంచిగా అయిపోయింది. ఇక బోన్ కూడా పెట్టేస్తుండే. ఇంకా దండం పెట్టుకోవాలి ఆయనకు. చాలా బాగా చేసిండు మేడం. యాక్చువల్గా నేను డాక్టర్ అవుతామనుకున్నది యాదృచ్ఛికం ఏం కాదు. సో ఏంటంటే ఊర్లో మా గ్రామంలో ఏంటంటే ఒక 100 ఇండ్లు ఉండేటివి. సో సరైన మెరుగైన వైద్యం ఉండేది కాదు. సో రావాలంటే సిటీకే రావాలి. సో ఎంతోమంది ఏంటంటే చాలా ఇష్యూస్ చూసాము. తర్వాత మా ఇంట్లో ఏంటంటే మా ఫాదర్ కానీ ఒక పెరాలసిస్ పేషెంటే, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ కూడా పెరాలసిస్ పేషెంటే. ఇంట్లో మా ఫాదర్ని చూసిన తర్వాత, మా పెద్దనాన్నని చూసిన తర్వాత సో నా ఆలోచన విధానం మారింది. సో ఎంబీబీఎస్ చేసిన తర్వాత డెఫినెట్గా నేను న్యూరాలజీ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఆ రీజన్ వల్ల తర్వాత నేను ఎండీ చేసి తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత 3rd ర్యాంక్ వచ్చింది స్టేట్లో డిఎంలో. దెన్ గాంధీ మెడికల్ కాలేజ్ని చూస్ చేసుకుని అక్కడే డిఎం అయిపోయింది 2016లో. సో దాని తర్వాత కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా నేను కేర్ హాస్పిటల్లో 8 సంవత్సరాలు చేశాను. ఇక్కడ స్టార్ హాస్పిటల్లో 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఏంటంటే లాస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి శంషాబాద్లో కూడా సాయంత్రం 5 to 9 వరకు అక్కడ సేవలు అందిస్తూ ఉన్నాను. అది డాక్టర్ రామరాజు గారు నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేశారు శంషాబాద్ గురించి. ఒక వ్యాధితో పోరాడుతున్న మనిషి డాక్టర్ దగ్గరకు వచ్చేది కేవలం చికిత్స కోసం మాత్రమే కాదు, తనలోని భయాన్ని తగ్గించే ఒక భరోసా కోసం. ముఖ్యంగా మెదడు సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి మనసులో నాకు ఏమై ఉంటుంది, డాక్టర్ ఏమంటారు అన్న ఎన్నో సందేహాలు, భయాలు ఉంటాయి. అలాంటి సమయంలో మందుల కంటే ముందుగా మనసుకు ధైర్యం ఇవ్వాలని నమ్ముతారు డాక్టర్ సంతోష్ కుమార్. డెఫినెట్గా హాస్పిటల్కి పేషెంట్ వస్తున్నాడు అంటే ముందుగా తనకున్న జబ్బుతో పాటు భయం ఎక్కువ ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు ఏంటి అనేది. సో నేను ముందు నుంచి ఒకటే ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్ అంటాం. అంటే తను ఏంటంటే వాళ్ళు చెప్పేది మనము వీలైనంత వరకు వినిపించుకోవాలి. సో తన కొద్దిగా ర్యాపో ఏర్పడ్డ తర్వాత డెఫినెట్గా మనం అడిగిన దానికి వాళ్ళు తన ప్రాబ్లమ్స్ అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఈ 15 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది డాక్టర్ సంతోష్ గారు కూడా చాలా మంచిగా పేషెంట్స్ ముందు వారి యొక్క పేషెంట్స్ తోట ఆయనకున్న ర్యాపో అనేది చాలా బలంగా ఉంది. ఆయన పేషెంట్స్ తోటి కూడా చాలా వాళ్ళ సమస్యను పూర్తిగా విని అర్థం చేసుకొని ట్రీట్మెంట్కి అయ్యేది ఎలా ఉంది ఎట్లా అనేది మొత్తం అన్ని ఆయన పేషెంట్స్ తోటి డాక్టర్గానే కాకుండా కుటుంబ సభ్యులుగా, అలాగే ఆయన డాక్టర్ని కాకుండా మంచి మానవత్వం గల మనిషి. రోగి చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినటం, అతని సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవటం, అదే సరైన వైద్యానికి తొలి అడుగు అని ఆయన విశ్వసిస్తారు. సరైన నిర్ధారణ, స్పష్టమైన చికిత్సా విధానం, రోగికి అర్థమయ్యేలా వివరించటం, ఇవి డాక్టర్ సంతోష్ కుమార్ వైద్య విధానంలో విడదీయరాని భాగాలు. ప్రతి పేషెంట్ ఒక డిఫరెంట్ స్టోరీ తోటి వస్తాడు. సో అది యూనిక్ అంటాం. అంటే డిఫరెంట్ జబ్బులు ఉంటాయి న్యూరాలజీలో. అంటే మెదడుకు సంబంధించిన పక్షవాతం కానీ, లేకపోతే ఫిట్స్ కానీ, లేకపోతే న్యూరోపతీస్ కానీ, హెడ్ఏక్స్ కానీ, డిఫరెంట్ జబ్బులతో వస్తూ ఉంటారు. సో అది కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ పేషెంట్ దగ్గర మనము కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. వాళ్ళు మన మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అది ఎలా పెరుగుతుంది అని అంటే వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనం వినగలిగి తర్వాత అనలైజ్ చేసుకొని వాళ్ళ టెంపోలో మనం మాట్లాడగలిగితే డెఫినెట్గా వాళ్ళ లోపల భయాలు పోతాయి. వాళ్ళు దానివల్ల జబ్బుకు సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చాలా న్యూరోలాజికల్ వ్యాధులను సమయానికి గుర్తిస్తే పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చు.
అందుకే ప్రతి లక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ రోగికి తగిన చికిత్సను సరైన సమయంలో అందించటమే ఆయన లక్ష్యం. చికిత్సలో పారదర్శకత, మాటల్లో నిజాయితీ, రోగి అడిగే ప్రతి ప్రశ్నకు ఓర్పుతో సమాధానం. ఇవే డాక్టర్ సంతోష్ కుమార్ సంపాదించుకున్న విశ్వాసానికి బలమైన పునాదులు. నా పేరు వంశీ, మా సిస్టర్ పేరు శరణ్య. మాకు సంతోష్ సార్ ఫ్యామిలీ మెంబర్ లెక్క. వీడికి ఫస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్ళినాము, అంత ట్రీట్మెంట్ సరిగ్గా కాలేదు. ఇక్కడ సంతోష్ సార్ దగ్గరికి వచ్చినాక ట్రీట్మెంట్ చాలా బాగా జరిగింది. అక్క కూడా డిశ్చార్జ్ అయింది, బాగుంది. మాకు చాలా హ్యాపీఫుల్గా ఉంది. సంతోషం. నరాల ప్రాబ్లం, వీక్నెస్ ఉండే, దాని దగ్గరించి హెడ్ఏక్ వస్తుంటాయి బాగా. అది చాలా బాగా చూశారు సారు. ట్యాబ్లెట్లతో మిగతా తగ్గిపోయింది. మా అక్కకి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ సార్. తీసుకొచ్చినప్పుడు చూస్తా అన్నారు సంతోష్ సార్, చెప్పిండు ఇక్కడికి వచ్చారుగా నా మీద నమ్మకంతో నేను చేశా అని చెప్పిండు. అదేవిధంగా సంతోష్ సార్ మాకు చాలా హ్యాపీఫుల్గా చేసిండు. పేషెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ విని మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే చాలా జబ్బుల్ని మనం ఏంటంటే ముందుగానే గుర్తుపట్టినట్టయితే ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే